సున్నుండలు గట్టిగా కాకుండా మనం పట్టుకున్న వెంటనే పొడి పొడిగా రాలిపోకుండా మెత్తగా నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయేలాగా మనం చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ నేనైతే ఎలా చేశాను అనేది ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక కప్పు టీ కప్ అండి. ఈ టీ కప్తో నేను 2 కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను. మినుములు తీసుకొని చేస్తే ఇంకా హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది. కానీ నా దగ్గర అవి లేవు, నేను అందుకని మినపప్పుతో చేస్తున్నాను. శుభ్రంగా ఉతికి ఆరబెట్టినటువంటి ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఆ కాటన్ క్లాత్లో ఈ విధంగా ఈ 2 కప్పుల మినపప్పును అనేది ఆ క్లాత్లో వేసేసి వాటినైతే నేను శుభ్రంగా నులిమినట్లయితే మనం దాని మీద ఉన్నటువంటి పొట్టు ఆ పౌడర్గా ఉంటుంది కదా, అది పోతుంది. ఎందుకంటే సున్నుండల కోసము మినపప్పుని మనం కడిగి సున్నుండలు చేయకూడదు. కాబట్టి కాటన్ క్లాత్లో వేసి ఆ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు రఫ్ చేసినట్లయితే దాని మీద ఉన్నటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి పిండి మొత్తం ఆ క్లాత్కి అంటుకొని మినపప్పు అనేది మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్లే మీరు క్లోజ్ చేసేసి ఈ విధంగానండి చూస్తున్నారు కదా, మనం ఓపెన్ చేసిన తర్వాత చూడండి, దాని మీద ఉన్నటువంటి ఆ పిండి పౌడర్ మొత్తము క్లాత్ కంటుకుపోతుంది. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న మినపప్పుని బాండల్లో వేసుకొని హైలో అయితే మనం స్టవ్ ఉంచుకోకూడదు, లోలోనే ఉంచుకొని నెమ్మదిగా మనం కలుపుకుంటూ వేంపుకోవాలన్నమాట. ఇలా వేంపుతూ ఉండాలి. మనం ఆపేసి అలానే వదిలేసాము అంటే మాడిపోతాయి. కాబట్టి నెమ్మదిగా మనం వేంపుకుంటూ ఉండాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చూసారు కదా, కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పట్టుకొని వాటిని చూసామనుకోండి, మనకు నోట్లో పెట్టుకుంటే అవి పటక్కమని రావాలన్నమాట. అలా కాకుండా మెత్తగా ఉన్నాయి అంటే మాత్రం వాటిని ఇంకాస్త సేపు మనం వేయించుకోవాలి. అలా కాకుండా నాకైతే పర్ఫెక్ట్గా కటకమన సౌండ్ వచ్చింది. ఇప్పుడు కాసేపు అలాగే చల్లారనిద్దాం. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది ఏంటంటే మరీ మెత్తగా మిక్సీ పట్టేసామనుకోండి పొడిగా రాలిపోతున్నట్టు ఉంటుంది. అలా కాకుండా అందులో పంటికి కూడా అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇందులోకి 2 ఏలక్కాయలు తీసుకున్నాను, అంటే ఫ్లేవర్ కోసం. మంచి స్మెల్ అలాగే మంచి టేస్ట్ని ఇస్తాయి. మిక్సీ పట్టేశాక నేను ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని మొత్తాన్ని ఎక్కడా ఉండలు లేకుండా ఒకసారి మొత్తం పిండినంతా కలుపుకొనేసి దీనిలోకి నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను కదా, 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను పిల్లల కోసం చేస్తున్నాను. పిల్లలు ఎక్కువ స్వీట్ ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది, కోల్డ్ ఇలా వస్తాయని నేను 1.5 కప్పు తీసుకున్నా. పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడ మనకి ముద్దలుగా లేకుండా కలుపుకున్న తర్వాత నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ నెయ్యితోనే ఉండలు చుడతాను. ఎందుకంటే పిల్లలకి చాలా ఎనర్జీ ఇస్తుంది, చాలా శక్తి. సున్నుండలంటేనే చాలా శక్తిని ఇస్తాయి. అలాంటిది ఇంకా నెయ్యి అంటే పిల్లలకు చాలా హెల్త్కి మంచిదన్నమాట. అందుకని నేను నెయ్యినే ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నేను ఏ స్వీట్ చేసినా కూడా మొత్తం నెయ్యితోనే చేస్తాను. మామూలుగా ఇండివిజువల్గా పిల్లలు నెయ్యి తినమంటే తినరు. కాబట్టి ఇలాగా మనం వాళ్ళకి స్వీట్స్లో యాడ్ చేసామనుకోండి తెలియకుండా వాళ్ళే తినేస్తారు. అందులో మన నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయేలాగా కూడా ఉంటాయి, వాళ్ళకి బాగా నచ్చుతాయి. కాబట్టి నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బెల్లము నెయ్యి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు అయితే కావాలో, నేను పిల్లల కోసం కాబట్టి చిన్న సైజే నేను చిన్న రౌండ్లు నేను చుట్టుకున్నాను అన్నమాట. చిన్న లడ్డూలు చుట్టుకున్నాను. మీకు కావాలంటే మీరు పెద్ద లడ్డూలైనా చుట్టుకోండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూసారు కదా, ఇలాగే ఇంకా అన్ని మిగతా లడ్డులన్నీ చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక్కొక్క లడ్డుని తీసుకొని పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లు 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా వాటర్ తగలలేదు,
మనం ఆయిల్ అప్లై చేయలేదు, ఓన్లీ మనం నెయ్యితోనే చేస్తున్నాం కాబట్టి 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైతే పాడవు అనమాట, బూజు రాదు. ఎక్కడ చెమ్మ తగలనివ్వకుండా ఉంటే 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. ఈ లడ్డూలు చాలా రుచిగా కూడా ఉంటాయి, ఎందుకంటే మనం ఓన్లీ గీనే యూజ్ చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా, గట్టిగానూ రాలేదు, అలా అని పొడి పొడిగానూ లేదు. లడ్డును మనం దాన్ని చింపుతున్నప్పుడు చూడండి ఎలా వచ్చిందో లడ్డు. మనకి బూందీ లడ్డు ఎలా వస్తాయి అలాగే మనం విరిస్తే చూడండి ఆ విధంగా వచ్చింది. మళ్ళీ లడ్డూని చుడుతున్నప్పుడు కూడా లడ్డు పర్ఫెక్ట్గా మళ్ళీ లడ్డు అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.